ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఈ పరిస్థితి మొత్తం కాంగ్రెస్ గెలిచింది. పరిస్థితి కాంగ్రెస్ గెలుస్తుంది. మొత్తం కాంగ్రెస్ నమ్ముకున్నాం. ఈ సన్నబియ్యం మాత్రం ఇస్తాడు. మంచిగానే ఉన్నాయి. తింటాను. ఈ ఫ్రీ కరెంట్ అన్నారు, మరి అదైనా వస్తుంది? ఫ్రీ కరెంట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పాలన బ్రహ్మాండంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో వినూత్నమైనటువంటి పథకాలతోని ప్రభుత్వం దూసుకుపోతుంది. ఇక్కడ మున్సిపాలిటీలో కూడా మెజార్టీ సీట్లు వస్తాయి. మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిచినప్పుడు జీరో చేసిపోయింది రాష్ట్రాన్ని. బడ్జెట్ ఘోరంతో కూడా లేకుండా 8 లక్షల అప్పులు చేసిపోయారు. ఈ స్థితిలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన చాకచక్యతోనే ఆయన తెలివితోని అప్పులు కట్టుకుంటేనే అభివృద్ధి పనులు కూడా కొనసాగిస్తున్నాడు. అంతకంటే ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేరు. రిజల్ట్ కాంగ్రెస్ కే మంచిగా ఉంటుంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లు అంటే వ్యక్తిగతంగా వస్తాయి కాబట్టి పార్టీకి సంబంధం ఉండదు. ఇప్పుడు పార్టీ పరంగా ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ వస్తుంది. ఇదివరకు పనులు కూడా మంచిగా అవుతున్నాయి కదా సార్. వర్క్ అవుతున్నాయి. గతంలో కంటే ఇప్పటికంటే వర్క్ అవుతుంది. దళిత బంధాన్ని అదాన్ని ఇదాన్ని ఏది ఇవ్వలే కదా. రేషన్ కార్డు కూడా ఇవ్వలే కదా సార్ ఆ ప్రభుత్వం. ఇప్పుడు అన్ని ఇస్తారు కాబట్టి ఇదే వస్తుంది. కోస్గి విలేజ్ మున్నూరువాడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వంలో చేయని అభివృద్ధి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మున్సిపల్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. గత బీఆర్ఎస్ పాలనలో మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆ నిధుల మొత్తం లోపల మాకు కొరత ఉండడం వల్లనే ఈసారి మేము రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాకు అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల రోడ్లు గాని, ఇళ్లు గాని, అన్ని సమస్య అభివృద్ధి మొత్తం కొడంగల్ అనేది రాష్ట్రంలోనే నెంబర్ 1 గా చేయడానికి మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు.